వస్తూ ఉంటుంది. ఎప్పుడో నువ్వు ఏదో ఒక విషయంలో తప్పించుకోవడానికి ఒక మాట, నాకు ఒంట్లో బాగాలేదండి, నాకు పార్సి నొప్పి, తలనొప్పి, నాకు మోకాళ్ళ నొప్పులు, అక్కడ నీకు లేవు మోకాళ్ళ నొప్పులు, కానీ ఆ పరిస్థితిని అధిగమించడానికి ఏదో ఒక చెప్పాలి కాబట్టి కొన్ని అబద్ధాలు, కొన్ని పరిస్థితుల వలన నువ్వు చెప్పుకుంటూ వెళ్ళావేమో. ఉదాహరణకి కొన్ని రోజుల తర్వాత నువ్వేం పలికావో అదే నీ పట్ల అవి నెరవేర్చబడుతున్నాయో. నీకు పార్సి నొప్పి లేకపోయినా నొప్పి అని చెప్పావా, ఆ నొప్పి నీకు నిజంగానే వచ్చిందేమో. వచ్చిన రోజు అరే నేనేంటి ఒకప్పుడు ఏదైతే కొన్ని పరిస్థితులు తప్పించుకోవడానికి పలికిన మాటలే ఈ రోజు అవే నన్ను పట్టుకొని పీడిస్తున్నాయే. లేని రోగాలన్నీ నా దేహంలోకి వచ్చి పడ్డాయి, లేని సమస్యలన్నీ నన్ను పట్టి పీడిస్తున్నాయి. ఏదైతే నేను భయపడి అయ్యో అలా అవ్వకూడదు, అమ్మో భయం వేస్తుంది, మాట్లాడితే భయం 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 అంటున్నది. ఏదైతే దేని గురించైతే భయపడ్డావో అదే నిజంగానే నీ జీవితంలోకి వచ్చేసింది అని ఈ రోజు ఒక ప్రశ్నార్థకం నీలో ఉందేమో. దేవుని బిడ్డ, ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడాను, నేను మాట్లాడాను, ఇతరులు మాట్లాడుతుంటే విన్నాను. ఇతరులు వ్యర్థమైన మాటలు నా పట్ల పలికినప్పుడు కూడా అవి నా పట్ల నెరవేర్చబడకూడదు. ఆ శాపయుక్తమైన మాటలు, ఆ కఠినమైన మాటలు ఎవరైతే నా పట్ల అన్నారో అవి నేను నమ్మట్లేదు, యేసు నామములో వాటిని క్యాన్సిల్ చేస్తానని నువ్వు అనవలసిన వాడవి, అనవలసిన దానివై అన్నావు. కానీ క్యాన్సిల్ చేయకుండా విని అలా మనసులో పెట్టుకున్నావేమో. అవే గర్భం ధరించి ఈ రోజున నీ జీవితంలో ఒక పిల్ల పుట్టినట్లుగా అవి నీ ముందు తాండవాడుతూ ఉన్నాయేమో. భయభ్రాంతులకు అవి లోన్ చేస్తూ ఉన్నాయేమో. వాటి చేత నువ్వు తరమబడుతూ ఉన్నావేమో. దేవుని బిడ్డ, ఈ విషయాలన్నిట్లో కూడా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎంతో మంది ఎన్నో విధాలుగా అంటారు, మీ మేనత్తకి పిల్లలు పుట్టలేదు, నీకు పిల్లలు పుట్టరంటారేమో. మీ మేనత్తకి పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు, నీకు కూడా పెళ్లి కాదేమంటారేమో. లేదంటే మీ సెకండ్ మ్యారేజ్లు ఎక్కువ, మీకు కూడా అలానే అవుతుందేమో, వారసత్వంగా వస్తేమంటారేమో. మీ ఇంట్లో రోగాలు ఎక్కువ, అదే నీకు వస్తుంది అంటారేమో. మీ ఇంట్లో వాళ్ళకి గుండెపోట్లు ఉన్నాయి, అదే నీకు గుండెపోటు వస్తుంటే మరి వైద్యపరంగా మరి సహజ సిద్ధంగా కొంత నిజం ఉండొచ్చు, కానీ అంతకన్నా నిజం ఏంటంటే యేసు రక్తము ద్వారా శాప పాపములన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. హల్లెలూయా. అందువలన దేవుని ప్రియ సంగమా, ఎవరైనా సరే మీకు వ్యతిరేకంగాని మీ పిల్లలకు వ్యతిరేకంగా గానీ వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే నువ్వు చస్తావు, నువ్వు పోతావు, నీ పీడ విరగడైపోతే బాగుండు, రకరకాలుగా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఏదో పాపం వాళ్ళు బాధలో ఉండి అంటున్నారులే అని అనుకోదు. యేసు నామములో ఆ మాటలు క్యాన్సిల్ అయిపోవును గాక, అవి నా పట్ల నెరవేర్చబడకుండా ఉండును గాక. ఎవరైనా అంటుంటారు, ఏమ్మా ఇంకేం పిల్లలు పుడతారులేమ్మా అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటే అవి యేసు నామములో నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఆ మాటల్ని. నా దేవుని యొక్క కృప నాకు తోడైండును గాక. సంతులేని ఇల్లాలని నాకు సంతానం కలిగిన బిడ్డల తల్లిగా నా దేవుడు నన్ను చేయును గాక. ఆయన సంపూర్ణ చిత్తము నా దేవుడు నా పట్ల నెరవేర్చబడును గాక. సంతానం ఇచ్చిన దేవుని చిత్తం అయితే నాకు ఆయన అనుగ్రహించును గాక. ఒకవేళ నా జీవితంలో దేవుని చిత్తం ఏ రీతిగా ఉందో మేలుకరంగా అది జరుగును గాక. ఆయన ఉద్దేశములన్నీ నాకు మేలుకరమైన కాబట్టి ఆయన ఉద్దేశానికి నా జీవితం అప్పగించబడును గాక. ఏ మనుషు చిత్తానికి నువ్వు అప్పగించబడకూడదు, ఏ ఆలోచనలకు నువ్వు అప్పగించబడకూడదు, ఏ చీకటి శక్తులకు ప్రభావానికి నువ్వు అప్పగించబడకూడదు. నీవు